సెక్టర్ టీడీపీ పాలనే ఒక బ్రాండ్ అంబాసిడర్. ఒకసారి చరిత్ర మనం చూస్తే పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు నుంచి ఆడబిడ్డల ఆస్తి హక్కు వరకు, బాలికా విద్యకు ప్రోత్సాహం నుంచి ప్రత్యేక మహిళా యూనివర్సిటీ వరకు, లోటు కరెంటు నుంచి మిగులు విద్యుత్ వరకు, ₹2 కిలో బియ్యం నుంచి పక్కా ఇళ్ల వరకు, ₹30 పింఛన్ నుంచి ₹4000 పింఛన్ వరకు, వంట కష్టాలను దీపం పథకం తప్పించడం నుంచి డాక్రా సంఘాల సాధికారం వరకు, నిరుద్యోగ పరిస్థితుల నుంచి ఐటీ ఉద్యోగాలతో విదేశాలలో సత్తా సాటే వరకు, రాయలసీమ రైతన్నులు సాగునీటి కోసం తల్లడిల్లే పరిస్థితి నుంచి డ్రిప్ సబ్సిడీలతో సిరులు పండించే వరకు, బడుగు బలహీన వర్గాలకు అధికారం చూపిన తొలి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు బీసీలు ఒకప్పుడైతే అడిగే పరిస్థితి నుంచి శాసించే పరిస్థితికి తెచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇలా ఒకటని కాదు, ఒక వర్గం అని కాదు, ఒక ప్రాంతం అని కాదు, ఏ అంశమైనా పసుపు జెండా పుట్టక ముందు, పుట్టిన తర్వాత అని గీత చెప్పే పరిస్థితి వచ్చిందంటే అది మీ అందరి యొక్క త్యాగాల ఫలితమేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. మనందరం కూడా రాజకీయ పాఠశాలలో అనునిత్యం విద్యార్థులమే. నేను కూడా అనేక సార్లు చెప్పాను, నేను నిత్య విద్యార్థిగా ఉంటా, ప్రతిరోజు నేర్చుకుంటా, నేర్చుకున్నది ప్రజలకు ఉపయోగపడితే దాన్ని ఆచరించే బాధ్యత నేను తీసుకుంటానని అనునిత్యం చెప్తున్నా. ఈరోజు ఇక్కడ మిమ్మల్ని చూశాను, చాలా ఆనందంగా ఉంది. ఉదయం నుంచి మీ ఉత్సాహం చూస్తే వర్షాలు పడుతున్నాయి. చాలా మంది అనుకున్నారు ఎట్లొస్తారంటే మీ దృఢ సంకల్పం వర్షం పడినా వరదలు వచ్చినా ఏం జరిగినా మహానాడు జయప్రదం చేయాలని మీరందరూ వచ్చారు. ఈ సందర్భంగా ఒకటే నేను ఆశిస్తున్నా, నేను ఒక సైనికుణ్ణి, నిరంతరం పోరాటం చేస్తా. నా శక్తి, నా ఆయుధాలు మీరే. మీరు నేను కలిస్తే ఇంకా అద్దు ఉండదు, ఆకాశమే అద్దుగా ఏ పనైనా చేయగలుగుతాం. సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. సిద్ధం అంటే చేలు పైకెత్తండి.